అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, నేను ఎన్నిసార్లు చెప్పినా నీ ధోరణి మాత్రం మారడం లేదు నాయన. బిడ్డ, నీ చెంత ఏమీ లేదు అని దిగులు పడడం కంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా నాయన. ఒక ప్రయత్నం అనేది కొనసాగించాలి కదా. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులు చాలా గడ్డు పరిస్థితులు నాయన. ఈ పరిస్థితులలో కూడా నువ్వు వెనుకటి దర్పం చూపిస్తే ఎలా చెప్పు. బిడ్డ, నువ్వు నా ముందు ఎంతో దీనంగా ఆర్తితో వేడుకున్నావు. బిడ్డ, నీకు ఎన్నో అవకాశాలను నీ ముందు ఉంచిన అశ్రద్ధగా ఉండి వాటిని దూరం చేసుకుంటూ ఉన్నావు. వాటిని సద్వినియోగం చేసుకోకుండా ఇతరులను నిందిస్తూ నీ మాటలతో వారి మనసును గాయపరుస్తూ ఉన్నావు నాయన. బిడ్డ, దూరం చేసుకున్న దాని గురించి ఆలోచించడం కన్నా మరలా తిరిగి ప్రయత్నం చెయ్యి. అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ కొన్ని వాటిని దూరంగా పెడుతూ నీ కోసం, నీ కుటుంబం యొక్క క్షేమం కోసం అహర్నిశలు పాటుపడు నాయన. బిడ్డ, నువ్వు ఇలా అనవచ్చు, బాబా నేను కష్టాలలో ఉన్నాను, ఎన్నో బాధలలో ఉన్నాను అని అంటుంటే కష్టపడి పని చేసుకో అని అంటున్నావు. బిడ్డ, ఎప్పుడైనా కష్టపడి శ్రమిస్తే దానికి తగిన ఫలితం అందుతుంది నాయన. నీపై నీకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. బిడ్డ, కష్టపడి పని చేయకుండా ఇతరులను మోసం చేసి సంపాదించిన ధనం ఎన్నటికీ నిలబడదు నాయన. ఒకవేళ అది నీకు అందినా చివరి వరకు నీతో ఉండదు బిడ్డ. బిడ్డ, నీకు నమ్మకం, పట్టుదల, ధైర్యం అందివ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను నాయన. నువ్వు ప్రయత్నం చేస్తే నేను నీకు మంచి మార్గాన్ని చూపిస్తాను. నా మీద పూర్తి నమ్మకం ఉంచితే చాలు నాయన. నీకు మంచి మంచి ఆలోచనలు కలిగేలా చేస్తాను నాయన. బాబా, నాకు ఒక కోరిక ఉంది అని అంటే దానిని సాధించే మార్గాన్ని చూపిస్తాను నాయన. నీకు దానిని సాధించే శక్తి, సామర్థ్యాలను అందిస్తాను. బిడ్డ, నువ్వు ఎవరిని మోసం చేయకుండా నీతి నిజాయితీలతో చేసే ఏ కార్యంలోనైనా నీకు నా తోడు, నా అండదండలు నీకు ఉంటాయి నాయన. బిడ్డ, ఎప్పుడూ కూడా నేను చూపించిన మార్గంలో నడుస్తూ ఉండు. నువ్వు అనుకున్న దానిలో ఖచ్చితంగా విజయం సాధిస్తావు బిడ్డ. నీకు నేను తోడుగా ఉన్నాను అని నమ్మితే చాలు, ఉన్నతమైన స్థాయికి చేరుకోగలుగుతావు బిడ్డ. నీకు ఏదైనా మంచి జరిగితే నా బాబా నాకు తోడుగా ఉన్నాడు అని నన్ను పొగిడేస్తావు. అదే నీకు ఏదైనా కష్టం వస్తే చాలు, బాబా నాకు తోడుగా లేడు, నన్ను కష్టాలలో పడవేశాడని నన్ను సూటిపోటి మాటలతో నిందిస్తావు నాయన. నా కష్టాల గురించి, నా సమస్యల గురించి బాబాకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా నా కష్టాలు తీరడం లేదు. బాబా నాకు తోడుగా లేడు, నా గురించి పట్టించుకోవడం లేదు, నేను అనాథగా ఉన్నాను అని నువ్వు ఎప్పటికీ భావించవద్దు నాయన. బిడ్డ, నీ సమస్యలు, నీ కష్టాలు అన్నీ నాతో చెప్పుకుంటావు కదా, వాటిని ఇక వదిలిపెట్టు. వాటన్నిటినీ నా మీద వదిలేయి నాయన. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నువ్వు ఏదైతే లక్ష్యం కోసం పోరాడుతూ ఉన్నావో దానిలో ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తావు నాయన. బిడ్డ, నా మీద నమ్మకం ఉంచిన ఎవరినీ కూడా అన్యాయం చేయను నాయన. బాబా నా గురించి పట్టించుకోవడం లేదని అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది నాయన. బాబా నా కోరికను తీర్చలేదు,
నా సమస్యను ఒకదానిని కూడా పరిష్కరించలేదని ఒక్కసారి నీ మనసును ప్రశ్నించుకో నాయనా. నేను నీ కోసం ఏమేమి చేశానో నీకే అర్థమవుతుంది బిడ్డా. బిడ్డా, ఎప్పుడైనా సరే నేను చెప్పేది అర్థం చేసుకొని ప్రవర్తించు. నేను నీకు మాట ఇచ్చాను నాయనా, నీకు అన్నీ ఇస్తాను. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని. కానీ నిన్ను కష్టం చెయ్యవద్దు, నీ లక్ష్యం కోసం ఏ ప్రయత్నం చెయ్యవద్దు అని, అన్నీ నీ చెంతకు వస్తాయి అని నేను చెప్పానా నాయనా? బిడ్డ, ఒక మాట గుర్తించుకో. ఏదైనా సాధించాలి అంటే ప్రయత్నం అనేది చాలా ముఖ్యం నాయనా. అలుపెరగక ప్రయత్నం చేస్తేనే ఏదైనా సాధించగలం. నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తేనే కదా నాయనా నిన్ను మంచి మార్గంలో నడిపించేది. నువ్వు ఏమీ చెయ్యక అన్నీ కావాలి అంటే నేను మాత్రం ఏమి చెయ్యగలను చెప్పు. బిడ్డ, కష్టపడితేనే మనకు ఏదైనా కూడా దక్కుతుందని గుర్తించుకో. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. దాని ప్రతిఫలం నా మీద వదిలేయి బిడ్డ. నేను అంతా చూసుకుంటాను. బిడ్డ, నీకు అవసరమైన దానికోసం నిరంతరం శ్రమను చేయాలి. అనుకున్న గమ్యానికి చేరుతావు నాయన. కాస్త ఆలస్యమైనా సరే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావు. సోమరితనం అన్ని అనర్థాలకు మూలం నాయన. బిడ్డ, నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవు నాయన. నాకు నా బాబా ఏమీ చెయ్యలేదు. బాబాకు నేనంటే ఇష్టం లేదని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు బిడ్డ? నీ మనస్సులో ఏదో ఆలోచనలతో కృంగిపోతున్నావు. ఆ విషయం గురించి మర్చిపో. అన్ని ఎన్నిసార్లు నీకు తెలియపరిచినప్పటికీ దాని గురించే ఆలోచిస్తూ మదనపడుతూ ఉన్నావు నాయన. నీకు ఈ పరిస్థితులలో మనశ్శాంతి చాలా ముఖ్యం నాయన. మనసుకు ప్రశాంతత అనేది వస్తే నీ ఆలోచనలు సరైన మార్గంలో ఉంటాయి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ చెంతకు చేరుతుంది బిడ్డ. వాటి గురించే ఆలోచిస్తూ చెడు వ్యసనాల చెంతకు చేరవద్దు. చెడు మార్గంలోకి వెళ్ళవద్దు నాయన. దానివల్ల ఇంకా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తావు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో నాయన. నువ్వు అనుకుంటున్నది నాకు తెలియదా చెప్పు బిడ్డ. బిడ్డ, నీ మనస్సు నీ ఆలోచనలు చెడు వైపుకు వెళుతున్నాయి. ఆ మార్గంలో వెళితే అది నీ సొంతం కాదు నాయన. నువ్వు చేసిన దానివల్ల నువ్వే కాకుండా నీ వల్ల నీ కుటుంబం కూడా శిక్షను అనుభవించవలసి వస్తుంది. నువ్వు అనుకున్నది నీ చెంతకు ఖచ్చితంగా వస్తుంది నాయన. అది నీ చెంతకు చేర్చే బాధ్యత నాది బిడ్డ. కాబట్టి తొందరపడి చెడు మార్గంలో వెళితే చాలా నష్టపోతావు బిడ్డ. నీకు కావలసిన దానికోసం నిజాయితీగా పోరాడు. అన్నీ నీ చెంతకు చేరుతాయి నాయన. అలా కాదు, నేను ఆ మార్గంలోనే వెళతాను అంటే అది నీ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. నేను కూడా ఆ కర్మకే వదిలేస్తాను నాయన. బిడ్డ, ఒకటి గుర్తించుకో. దేనికైనా ఒక సమయం ఉంటుంది నాయన. ఆ సమయం మనకు అనుకూలంగా మారినప్పుడు నువ్వు వద్దు అన్నా అది నీ చెంతకు చేరుతుంది నాయన. బిడ్డ, నా మాటను అశ్రద్ధ చేయకు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు నా ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి బిడ్డ. నీతిగా నిజాయితీగా ఉండు. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.